నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గత 30 సంవత్సరాలుగా అలసట లేకుండా రోగుల కోసం అహర్నిశలు మానవతా దృక్పథంతో శ్రమించి షుగర్ వ్యాధి వల్ల పాదాలకు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, షుగర్ వ్యాధిగ్రస్తులకు పాదాలకు దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా నయం చేయవచ్చు, యాంపుటేషన్ ఏ విధంగా నివారించవచ్చు, వివేకానంద హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ డాక్టర్ వి రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు డయాబెటీస్ అంటేనే లాంగ్ రన్ లో వచ్చే వ్యాధి, జీవితాంతం ఒకసారి వదలదు అనే బాధలు, వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ప్రధానంగా పాదాలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి? డయాబెటీస్ వల్ల తల నుంచి పాదాల వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, ఒకదాని తర్వాత ఒకటి. అన్నిటికంటే ప్రివెంటబుల్, నివారించగల సైడ్ ఎఫెక్ట్ పాదాల యాంపుటేషన్ని పూర్తిగా నివారించవచ్చు. మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ మనం నివారించలేకపోవచ్చు. సో పాదాలకు డయాబెటీస్ వల్ల స్పర్శ చెప్పే నరాలు దెబ్బతింటాయి ఫస్ట్. సో స్పర్శ మెల్లిగా తగ్గుతుంది పాదాల్లో. అలాగే రక్తనాళాల్లో రక్త సరఫరా కూడా తగ్గుతుంది పాదాలకు. తర్వాత పాదాల్లో చిన్న కండరాలు ఉంటాయి, ఇంట్రిన్సిక్ మజిల్స్ అంటాము. వీటికి కూడా శక్తి తగ్గిపోయి పాదాలు వంకరగా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు నడిచే నడక కూడా తేడాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన పాదాల్లో నార్మల్గా ఎక్కడెక్కడ బరువు పడాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ పాయింట్స్లో చర్మము ఆ బరువును తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. సో వీళ్ళల్లో అబ్నార్మల్ పాయింట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే నరములు ఒకటి, రెండవది రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గిపోవటము, రక్తనాళాల నుంచి పాదానికి, మూడవది పాదాల వంకర. వీటి వల్ల కాంప్లికేషన్స్ మొదలవుతాయండి. ఓకే. సో చాలా మంది షుగర్ పేషెంట్స్ లో పాదాలు తిమ్మిరి, మంటలు, తర్వాత మొద్దుబారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుంటాయి? డయాబెటిక్ రోగుల్లో, దీర్ఘకాలంగా డయాబెటీస్తో సఫర్ అయ్యే రోగుల్లో స్పర్శ చెప్పే నరాలు దెబ్బతింటాయి. ఈ స్పర్శ చెప్పే నరాలు దెబ్బతింటం వల్ల తిమ్మిరి, మంటలు వస్తాయండి. ఇవే కాకుండా బ్యాలెన్స్, నడిచేటప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తాం ఆటోమేటిక్గా. మన కింద పడిపోం నడిచేటప్పుడు. మీరు కనుక తీసుకుంటే జంతు ప్రపంచంలో 2 కాళ్ళ మీద స్టేబుల్గా నడిచేది కంటిన్యూస్గా ఒక మనిషి మాత్రమే. సో మనకి ఎంతో బ్యాలెన్స్ ఉంటుంది. పాదాల్లో వాటికి సెన్సరీ రిసెప్టార్స్ ఉంటాయి, మన పొజిషన్ సెన్స్ చెప్పేవి, అవి కూడా దెబ్బతింటాయి అన్నమాట. వీటి వల్ల బ్యాలెన్స్ తగ్గటము, స్పర్శ తగ్గటం వల్ల తిమ్మిర్లు, ఎస్పెషల్లీ రాత్రిపూట భరించలేని మంటలు ఉంటాయి కొంతమందికి. ఇవి నరాలు దెబ్బతింటం వల్ల వస్తుందండి. ఓకే ఓకే. సో చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్లుగా డయాబెటిక్ ఫుడ్ అనేది ఈ కండిషన్ కు స్పెషల్ సబ్జెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా మీరు అన్నట్టు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పటి వరకు ఇంతకాలంగా, అంటే గడిచిన దశాబ్ద కాలంగా మాత్రమే భారతదేశంలో ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్, డెవలప్మెంట్, రీసెంట్ అడ్వాన్సెస్ని అప్లై చేసుకుని పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయడం మొదలైందండి ఈ 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు చాలా వరకు పుండ్లు డాక్టర్ల దగ్గర లేవండి. నర్సులు, ఆర్ఎంపీ డాక్టర్లు, కొంతమంది బార్బర్స్ దగ్గర, కొంతమంది అన్క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్లు, ఎవరికి వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుంటూ పోతా ఉన్నారు అంతే. తర్వాత పేషెంట్లు కూడా వాళ్ళకి తోచింది వాడుతూ ఉంటారు. కొత్త మందు ఏదొస్తే దాన్ని పుండుకు రాస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఈ సమస్య ఎంత జటిలమైందంటే ప్రతి 15 సెకండ్లకి ఒక కాలు తీసివేయబడుతుంది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట డయాబెటీస్ వల్ల. ఈ 15 సెకండ్లని తగ్గించాలి అని మనకి సెయింట్ విన్సెంట్ డిక్లరేషన్ అని యూరోప్లో డిక్లరేషన్ చేశారండి WHO నుంచి. దాని ప్రకారం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకి ఏ దేశంలో సరే యాంపుటేషన్ అయ్యే రోగుల సంఖ్యని సగానికి తగ్గించాలి ప్రతి 5 సంవత్సరాలకి. కానీ చాలా దేశాలు తగ్గించలేకపోయినాయి, ధనిక దేశాల నుంచి పేద దేశాల వరకు. ఎందుకంటే ఇది తగ్గించలేకపోయినాయి ఏంటంటే దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది డాక్టర్స్ కమ్యూనిటీ ఇవ్వలేదు, హాస్పిటల్స్ ఇవ్వలేదు, రోగులు కూడా పెద్దగా కేర్ చేయరండి. ఏదో కాళ్ళలో చిన్న పుండు అనుకుంటారు, అదే క్యాన్సర్ లేకపోతే హార్ట్కి సంబంధించిందో అయితే టక్మని స్టంట్ వేయించుకుంటారు, హార్ట్కి ఏదైనా అవుతుందేమోనని. అంతేగాని కాళ్ళని, పాదాలని నెగ్లెక్ట్ చేయటం కూడా చాలా ఎక్కువ అవుతున్నది. మన భారతదేశ సంస్కృతి ప్రకారం కూడా కాళ్ళు అనేవి నీచ స్థానం కింద ఉంటాయి,
తల అనేది ఊర్ధ్వస్థానం, దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ పాదాలకు ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సమస్య ఇంకా జటిలమవుతూ ఉన్నది. దీనికోసం అని చెప్పి ఇప్పటి వరకు ప్రతి డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు దీన్ని. అట్లా కాకుండా డయాబెటిక్ ఫుట్ అనేది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. ఇది ఒక సశాస్త్రీయంగా దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. దీని మీద కొంత పరిశోధన రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్ రిజల్ట్స్ని మనము ఈ డయాబెటిక్ పాదాల ట్రీట్మెంట్లో అప్లై చేసి యాంపుటేషన్స్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ఇది రైట్ నౌ ఇది గ్రోత్ హైయెస్ట్ గ్రోత్ ఉన్న సబ్జెక్ట్ అండి భారతదేశంలో కూడా. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ ఫోకస్ చేయండి, మీరు అన్నట్లుగా ఎక్కువ ఫోకస్ చేయండి, పాదాలలో పుళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇవి తగ్గడానికి అసలు ఎంతకాలం పడుతుంది వాళ్ళకి? ఫస్ట్ పుండు అనేది ఎందుకు వస్తుందో చెప్పుకుందామండి. సపోజ్ నేను మీరు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాము, చిన్న రాయి గుచ్చుకుంది కాల్లో, సపోజ్ బేర్ ఫుట్ తోటి నడుస్తున్నాము, చిన్న రాయి గుచ్చుకుంది, వెంటనే నొప్పి తెలుస్తుంది. నొప్పి తెలియంగానే మనం ఏం చేస్తాము, దెబ్బ తగిలిన చోటు బరువు పడకుండా వంకరగా నడుస్తాం. అది మన శరీరంలో ఉండే న్యాచురల్గా రక్షణ. అది ఎప్పటి వరకు నడుస్తాము, మనకు దెబ్బ తగిలింది కానీ పుండు కానీ మానే వరకు అలాగే నడుస్తాం మనం. సో అది ఆటోమేటిక్గా మానిపోతుంది. ఈ షుగర్ రోగుల్లో స్పర్శ తక్కువ అయిపోయి పెద్ద పుండు ఉన్నా కూడా వాళ్ళకి స్పర్శ నొప్పి తెలియదు కాబట్టి దాని మీదనే బరువు వేసి నడుస్తూ ఉంటారు. ఎంతగా శరీరం సపోజ్ 70 kg బాడీ వెయిట్ ఉన్నారు, ఇటు 35 kg, ఈ కాల్లో 35 kg 35 kg బాడీ వెయిట్ పడుతుంది. సో అంత శరీరం బరువు పడినప్పుడు పుండు మాంతం అనేది అసంభవం. సో దీనికి ఏం చేయాలి, దీనికి తోడు రక్త ప్రసరణ ఎంత ఉన్నదో కూడా చూసుకోవాలి. ఈ రెండుకి మాత్రమే కాకుండా అసలు విషయం ఏంటంటే పేషెంట్కి కౌన్సిలింగ్ చేయగలగాలి. ఈ సమస్య ఇది, ఈ సమస్యని ఇట్లా అయితేనే మనం అధిగమించగలుగుతాము. లేదు డాక్టర్ గారు కాస్ట్లీ ఆయింట్మెంట్ రాయండి, కాస్ట్లీ మందులు రాయండి, నేను తీసుకుంటాను. ఎంతకాలం శరీరం బరువు అయితే ఆ పాదం మీద పడుతుందో ఏ రకమైన ఎంత కాస్ట్లీ ఆయింట్మెంట్ మందులు వాడినా కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, వేస్ట్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే భారతదేశపు స్త్రీలలో ముఖ్యంగా ఇది పురుషాధిక్య సమాజం. మగవాడికి ఏదన్నా అయితే రెస్ట్ తీసుకుంటాడు, సేవలు చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగానికి లీవ్ పెట్టుకోగలుగుతాడు. కానీ పాపం స్త్రీలు అట్లాగే నుంచుని వంటింట్లో రోజు వంట చేయాలి, అలాగే ఇంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలలో యాంపుటేషన్ రేట్ అనేది పెరిగిపోయింది. దక్షిణ భారతదేశంలో యాంపుటేషన్ రేట్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఇంకొకటి, పురుషుల్లో జబ్బు వస్తే ఖర్చు పెట్టిన మనీ సేమ్ స్త్రీలకు వస్తే ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు మా పేషెంట్స్లో. కాబట్టి ఈ స్త్రీ పురుష అసమానతలు కూడా దీంట్లో, ఇన్ఈక్వాలిటీస్ కూడా దీంట్లో చాలా తోడవుతున్నాయి. సో ఈ పుండుని మాన్పించాలంటే కేవలం మందులు డాక్టరు మాత్రమే కాకుండా పేషెంట్స్కి కౌన్సిలింగ్, ఇది ఎందుకు వచ్చింది, ఎలా నయమవుతుంది, ఎలా మళ్ళీ రాకుండా చేసుకోవాలి అనేది లేకపోతే చాలా కష్టం అండి ఇది. సో ఎక్కువ రోజులు మీరు అన్నట్లుగా మానకపోవడానికి రీజన్ అయితే మీరు చెప్పారు కదా. సో డయాబెటిక్ ఫుడ్ సర్జన్గా మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు వాళ్ళకి? వెల్, మాకు డయాబెటిక్ ఫుడ్ అనేది కాంప్రహెన్సివ్ కేర్ ఉండాలండి. ఇది ఒక్క డాక్టర్ తోటి అయ్యే పని కాదు. రకరకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డాక్టర్స్, దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ అయిన నర్సెస్, దీనికోసం డయాబెటిక్ పాదాల కోసం అని స్పెషల్గా ప్రతి పాదం వంకర, దాని పుండు ఎక్కడుంది దాన్ని బట్టి చెప్పులు కూడా చేస్తుంటామండి. అవి కూడా రక్షణ ఇస్తాయి. అంతేగాని మందులతోటి దీనికి ఎక్కువ ట్రీట్మెంట్ లేదు. ప్రతి దానికి మందులతోటి లేదు ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే. అట్లాగే పారామెడిక్ స్టాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సెక్టర్ అనేది ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే, ఒక ట్రయాంగిల్ బేస్లో పారామెడిక్స్ ఉంటారండి. డోర్ టు డోర్ స్టెప్ దగ్గర ట్రీట్మెంటు, సర్వీస్ ఇచ్చే డ్రెస్సింగ్ నర్సు దగ్గర నుంచి టాప్ పిరమిడ్లో స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాల్సి ఉంటుంది. కానీ భారతదేశంలో అన్ఫార్చునేట్గా ఆ ట్రయాంగిల్ అనేది తిరగబడి ఉంటుంది. బేస్లో చాలామంది డాక్టర్స్ ఉంటారు, స్పెషలైజ్డ్ నర్సెస్, దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్న నర్సులు, పారామెడిక్ సిబ్బంది, డ్రెస్సింగ్ చేసేవాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. దానివల్ల చెప్పులు చేసేవాళ్ళు కూడా లేరు.
ఇది డయాబెటిక్ ఫుట్వేర్ అని చెప్పి ₹1 మిలియన్ బిజినెస్ అయిపోయింది షాప్లో చెప్పులు అమ్మటం అనేది. కానీ 5 సంవత్సరాలు పైబడిన డయాబెటిక్ రోగులకి చాలామందికి ఈ రెడీమేడ్ చెప్పులు అనేవి సరిపోవండి. వాళ్ళ పాదాల ఆకృతి, పుండు ఎక్కడుంది, లేకపోతే కాన్స్ క్యాలసెస్ అంటాం, ఆనెలు ఎక్కడున్నాయి, పగుళ్ళు ఎక్కడున్నాయి, దాన్ని బట్టి ప్రతి వాళ్ళకి కొలతలు తీసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం ఈ పిరమిడ్ని డెవలప్ చేయాలండి. ముఖ్యంగా పారామెడిక్ స్టాఫ్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే. సో చాలా మందిలో ఇందాక మీరు చెప్పినట్లు అంప్యుటేషన్ ఎక్కువ అయిపోయింది అని అన్నారు కదా, దీన్ని అసలు నివారించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి? అసలు పుండు పడిన తర్వాత ఇందాక చెప్పినట్టు వాళ్ళకి నొప్పి తెలియదు కాబట్టి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారండి. కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సపోజ్ పుండు అనేది మనకి కళ్ళు, ముక్కు, చెవుల్లాగా అది కూడా ఒక భాగం అయిపోతుంది, వాళ్ళ శరీరంలో ఒక భాగం అయిపోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడం మొదలు పెడతారండి. ఆ మందు వాడినప్పుడు పుండు మంచి వాసన వచ్చేది, ఈ మందు వాడినప్పుడు కొంచెం తగ్గింది, ఆ మందు వాడితే ఎక్కువైంది. సో ఇదంతా ఏంటంటే సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ డేంజరస్ ఒకటి. అట్లాగే ఒక బ్యాడ్ డే, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, వాళ్ళు చెప్పులు లేకుండా నడిచినప్పుడు అది ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఎస్పెషలీ వర్షాకాలం భారతదేశంలో ఆ ఇన్ఫెక్షన్ కూడా అందరికీ జ్వరము, నొప్పి, చీము, వీళ్ళు ఎక్కువగా కేర్ చేయరు, స్పర్శ లేదు కాబట్టి సీరియస్ అయ్యే వరకు అలాగే ఉంటారండి. అటువంటి సందర్భాల్లో ఇది కొత్త ఏం కాదండి, ఇది 21వ శతాబ్దంలో అవుతున్నది ఏం కాదు, సుశ్రుత సంహితలోనే ఉన్నది. దుష్టాంగ ఖండన, శిష్టాంగ రక్షణ. ప్రాణం లేకుండా చెడిపోయిన అవయవాన్ని తీసేసి మిగిలిన అవయవాల్ని, శరీరాన్ని కాపాడాలి. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు కాదండి, ఏనాటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్నది, సుశ్రుతుడి కాలం నుంచే ఉన్నది. కానీ మనం ఇప్పటికీ కూడా యాంపుటేషన్ చేస్తూనే ఉన్నాం. అది చాలా విచారించదగ్గ విషయము. పుండు రాగానే పేషెంట్ కౌన్సిలింగ్, పేషెంట్ అటెండెంట్స్, పేషెంట్కి ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు, కుటుంబం అందరికీ ఒకసారి కౌన్సిలింగ్ అవుతుందండి. పుండు మీద శరీరం బరువు పడినంత వరకు మానదు. ఆ తర్వాత మనకి డోర్ టు డోర్ సర్వీస్ చేసే డ్రెస్సింగ్ నర్సెస్, స్పెషలైజ్డ్ నర్సెస్ లేరు కాబట్టి మేము కొంత టైం తీసుకుని పేషెంట్లు అటెండెంట్స్ చేత గాయానికి మేమే డ్రెస్సింగ్ చేయిస్తామండి. ఎలా చేస్తున్నారు, తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుతాము. ఒక్కోసారి వీడియో కాల్లో కూడా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పేషెంట్ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళు కాదు, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటారు. వాళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే నర్సో ఎవరో ఉంటారు, వీడియోలో కూడా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మన పని ఏంటంటే పుండుని సాధ్యమైనంత వరకు మాన్పించాలి త్వరగా. పుండుని కనుక సాధ్యమైనంత వరకు మాన్పిపోతే ఇన్ఫెక్షన్ ఎప్పుడన్నా పుండులోకి వెళ్ళొచ్చు. ఎట్లా అయితే మనము తలుపులు తెరిచిపెడితే దొంగ ఎప్పుడన్నా రావచ్చు. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది గ్యాంగ్రీన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పుండు స్టేజ్లోనే దాన్ని మాన్పించాలండి. గ్యాంగ్రీన్కి ఇంకా నేను ఇందాక చెప్పినట్టు ప్రాణాన్ని కాపాడటానికి యాంపుటేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఫుట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్స్ రోజువారీ వాకింగ్ చేయొచ్చా? వాళ్ళకి మీరు అన్నట్లుగా స్పర్శ తెలియదు కాబట్టి ఏం తగిలినా వాళ్ళకి నాకు తెలిసి అవ్వదు. సో ఇలాంటి టైంలో వాళ్ళు అసలు ఎలా వాకింగ్ చేస్తారు? ఇది డాక్టర్స్లో డిఫరెంట్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు డయాబెటాలజిస్ట్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి, లేదా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు షుగర్ ట్రీట్మెంట్కి. వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్లు అన్కంట్రోల్డ్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మీరు నడవాలి అని చెప్తారు. పేషెంట్ ఏమో నేను నడవలేకపోతున్నాను, నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను నడవలేకపోతున్నాను అంటాడు. అప్పుడు డాక్టర్ అనుకుంటాడు వీళ్ళు లేజీ అవుతున్నారు, మీరు నడిస్తే తగ్గుతుంది లేకపోతే లేదు. సో పేషెంట్ ఏం చేస్తాడంటే నడుస్తాడు, కానీ ఈ డాక్టర్ క్లినిక్ కాదు, ఇంకో డాక్టర్ క్లినిక్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. సో ఈ డాక్టర్ల మధ్య అండర్స్టాండింగ్ కూడా చాలా ముఖ్యం అండి. ఎక్సర్సైజ్ అంటే ఒట్టి వాకింగ్ మాత్రమే కాదు. బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇన్ ది హౌస్ స్టాటిక్ సైక్లింగ్, ఎక్సర్సైజ్ సైకిల్. శరీరం బరువు అంతా సైకిల్ సీట్ మీద పడుతుంది, కానీ వాళ్ళు ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది, క్యాలరీలు ఖర్చు అవుతాయి, కండరాలు కూడా బలపడతాయి. సైక్లింగ్, ఈ స్టాటిక్ సైక్లింగ్, ఇంట్లో దొక్కే ఎక్సర్సైజ్ సైకిల్, రోడ్డు మీద దొక్కే సైకిల్ కాదు. సో క్యాలరీలు ఖర్చు అవుతాయి, మజిల్స్ డెవలప్ అవుతాయి. సో వాళ్ళ కార్డియో ఎక్సర్సైజ్, వాళ్ళ లంగ్స్ కి, హార్ట్ కి కూడా ఎక్సర్సైజ్ అవుతున్నది. దే ఆర్ ఇన్ ది సేఫ్ ఎన్వైరన్మెంట్. ఓకే, దే ఆర్ ఇన్ ది సేఫ్ ఎన్వైరన్మెంట్. కానీ వాకింగ్ ఈజ్ అ ప్లెజర్, దట్ ఈస్ ఎ న్యాచురల్ యాక్టివిటీ గివెన్ బై ది గాడ్ ఆర్ నేచర్, వాట్ ఎవర్ యూ కాల్.
సో తెల్లవారుజామున వాకింగ్ చేస్తే వచ్చినంత ప్రశాంతత దేంట్లో లేదు. అటువంటి వాళ్ళు వాకింగ్ మాత్రమే చేయాలనుకునే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి, ఫుడ్ సర్జన్ని లేకపోతే వాళ్ళ డయాబెటాలజిస్ట్ని, వాళ్ళకి ఏమన్నా స్పర్శ చెప్పే నరాలు దెబ్బతిన్నాయా, వాళ్ళ రక్త ప్రసరణ ఎలా ఉన్నది ముందు చెక్ చేయించుకుని సర్టిఫై చేసుకుని వాకింగ్ చేసుకుంటే మంచిది. వాకింగ్ చేసినట్టు కూడా ప్రాపర్ వాకింగ్ షూస్ మాత్రమే వాడాలి. వాకింగ్ షూస్ కూడా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. లోపల పెబుల్స్, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయా, ముళ్ళు ఏమన్నా ఉన్నదా, వాళ్ళకి స్పర్శ తెలియదు, ముళ్ళు రోజు అట్లాగే గుచ్చుకుంటూ ఉంటుంది, అలాగే ఉండే ప్రమాదం ఉంది. సో వాళ్ళ కళ్ళు సరిగ్గా ఉంటే షూస్ లోపల ఎలా ఉన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. డాక్టర్ సలహా తీసుకుని వాకింగ్ చేస్తే చాలా మంచిది. అదే కనుక ట్రెడ్మిల్ చేయాలనుకునే వాళ్ళు ఈసీజీ తీయించుకుని వాళ్ళు ఫిజిషియన్ చేసి సర్టిఫై చేసుకోవాలి, గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలి, హార్ట్లో ప్రాబ్లం ఏం లేదు, ట్రెడ్మిల్ చేయొచ్చు అని. ఓకే, అంటే మీరు అన్నట్లుగా పాదాల ప్రాబ్లం ఉన్నప్పుడు వాకింగ్ కన్నా ఇంట్లో సైక్లింగ్ లేకపోతే థ్రెడ్మిల్ ఈ రెండు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే బయటకు వెళ్తే ఆ ముళ్ళో రాళ్ళో ఏవో ఒకటి కూర్చుకుంటాయి కాబట్టి ఇది ఒక ప్రాపర్ వే. ఓకే, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ రోజువారీ అంటే ఆ పాదాలకు సంబంధించి పుళ్ళు రాకుండా, గ్యాంగ్రీన్ అవ్వకుండా, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా రోజువారీ దినచర్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు గోర్లు కత్తిరించుకునేటప్పుడు గోర్లు మాత్రమే కత్తిరించుకోవాలి. పక్కన చిగురు ఏమాత్రము కట్ అయినా కూడా అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చిన్నదైనా కూడా నాకు నొప్పి తెలుస్తుంది ఇట్లా కట్ చేసుకోగానే. వాళ్ళకి నొప్పి తెలియకపోతే దే కీప్ ఆన్ కటింగ్. అట్లాగే నాకు కొంతమంది యంగ్ లేడీస్ ఉన్నారండి, కార్పొరేట్స్ లో పనిచేసే వాళ్ళు, బట్ దే ఆర్ డయాబెటిక్స్. పెడిక్యూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పింక్ స్టోన్స్ తోటి హార్ట్ టిష్యూ, డెడ్ టిష్యూని క్లీన్ చేస్తామని రుద్దుతారండి. అట్లా రుద్దేటప్పుడు హార్ట్ టిష్యూ కాబట్టి నొప్పి వేయదు, కానీ లైవ్ టిష్యూ వరకు వచ్చేసరికి ఎవరికన్నా స్పర్శ బాగున్న వాళ్ళకి నొప్పి తెలిసి ఆపిస్తారు, కానీ వీళ్ళకి తెలియదు. అట్లా వచ్చిన పేషెంట్లు ఉన్నారు నాకు. అలాగే ఇద్దరు ఆటో డ్రైవర్స్ మే నెలలో చెప్పులు తీసి 3 to 5 ఈవినింగ్ టైం డ్రైవ్ చేసినందుకు పాదాలు 2 అడుగులు కాలిపోయినాయండి, కానీ వాళ్ళకి స్పర్శ తెలియదు. అయ్యో. అట్లాగే పల్లెటూరు నుంచి వస్తారండి, ఎలుకలు కొరుకుతాయండి రాత్రిపూట. రోడెంట్ బైట్స్ అంటాము, చాలా పాపులర్ ఇది రోడెంట్ బైట్స్. ఎలుకలు చాలా తెలియగలవి. మన కాలు పక్కకు వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా థర్మల్ సెన్సేషన్ దానికి విడ్రా అవర్ ఫుట్. విడ్రా చేసుకోకపోతే వాడికి తెలిసిపోద్ది స్పర్శ లేదని. రోజు వచ్చే ఒక గేమ్ లాగా కొరికే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి దోమతెరలు ప్రిస్క్రైబ్ చేస్తాము, దోమతెరలు మాత్రమే పడుకోమని. సో ఇట్లా అట్లాగే నొప్పులకి హాట్ వాటర్ బ్యాగ్స్, ఐస్ బ్యాగ్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు, ఎందుకంటే స్పర్శ తెలియదు కాబట్టి ఐస్ తోటి కూడా బైట్ అవ్వచ్చు. 2 సార్లు ఫ్రాస్ట్ బైట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు తీసి ఫ్రీజర్ లో పెట్టి వేడెక్కిందని మళ్ళీ పెట్టుకొని ఫ్రాస్ట్ బైట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అదే థర్మల్ బైట్స్ అంటాం, అదే హాట్ వాటర్ బ్యాగ్స్ పెట్టుకున్న బర్న్స్ థర్మల్ బర్న్స్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందండి. కొంతమంది ఏంటంటే హెయిర్ డ్రైయర్ పెట్టేసుకుంటారు వేళ్ల మధ్య క్లీన్ అవ్వాలని. వాళ్ళు వంగి క్లీన్ చేసుకోలేరు, వాళ్ళ ఒబెసిటీ వల్ల కానీ స్థూలకాయం పొట్ట వల్ల కానీ వాళ్ళు వంగి చేసుకోలేరు. అందుకని హాట్ ఎయిర్ డ్రైయర్స్ పెట్టుకొని దానివల్ల కాలి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో మనకున్న పంచేంద్రియాల్లో పాదాల స్పర్శ లేకపోయినా మిగిలినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి పాదాలను ప్రతిరోజు మనం పరీక్షించుకుంటే పెద్ద కష్టమేం లేదండి. నేల మీద అద్దం పెట్టి పాదం పైన పెడితే అడుగు పక్క కనపడుతుంది. ఇది చాలా సింపుల్. ఈ ఎక్విప్మెంట్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. సో ఎవరి పాదాలకు వాళ్ళు బాధ్యులు. డాక్టర్ దగ్గరికి వచ్చేది కాంప్లికేషన్ వచ్చినప్పుడు, కాంప్లికేషన్ రాకుండా మాత్రం వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అవును. ఓకే, ఇది ముందు ఈ పాదాల ప్రాబ్లం అనేది షుగర్ పేషెంట్స్ లో ఎంత సీరియస్ అవబోతోంది? అధికారిక అంచనాల ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నారండి. తెలంగాణలో ఎస్టిమేటెడ్ 17% ఆఫ్ ది పీపుల్ ఆర్ డయాబెటిక్స్. పర్సెంటేజ్ పెరుగుతూ ఉన్నదండి. ఇది అధికారికంగా డయాగ్నోస్ అయిన వాళ్ళు మాత్రమే. డయాగ్నోసిస్ కాకుండా పల్లెటూర్లలో, ట్రైబల్ విలేజెస్ లో, హ్యామ్లెట్స్ లో ఉండేవాళ్ళు మొత్తం కలుపుకుంటే 15 కోట్లు అవుతారని అంచనా. ఈ 15 కోట్ల మంది డయాబెటిక్స్ ఉన్నారు భారతదేశంలో అంటే ప్రతి వాళ్ళకి 2 పాదాలు ఉన్నాయండి. అంతే 30 కోట్ల పాదాలని సేవ్ చేయగల డాక్టర్స్ భారతదేశంలో ట్రైన్ అయిన డాక్టర్స్ ఉన్నారా? సర్జన్ అనగానే వేలు కుళ్ళిపోతే వేలు తీయటం, కాలు కుళ్ళిపోతే కాళ్ళు తీయటం మాత్రమే కాదు. హౌ టు సేవ్ ఇట్, హౌ టు సేవ్ ది బెస్ట్ వే, హౌ టు మేక్ దెమ్ టు
డూ ది సేమ్ వర్క్ అగైన్. ఒక అథ్లెట్ చేత మళ్ళీ అథ్లెటిక్స్ చేయించగలుగుతామా, లేకుంటే వాళ్ళ ప్రీవియస్ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ చేత మళ్ళీ అది చేయించగలుగుతామా, దాన్ని బట్టి డాక్టర్ సక్సెస్ అనేది మేము కొలమానం కింద పెట్టుకుంటామండి. సో ఇన్ని కోట్ల పాదాలని మనము కాపాడాలంటే ఎంతమంది పారామెడిక్స్ మనం ట్రైన్ చేయాలి, ఎంతమంది నర్సులు, ఎంతమంది కాంపౌండర్స్, ఎంతమంది డ్రెస్సర్స్. ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఇన్సోల్స్ వచ్చినాయి షూలో. ఇవి ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఇట్ గివ్స్ అలారం టు ది మొబైల్ ఫోన్. అట్లాగే ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత, కరోనా తర్వాత రూల్స్ మారి మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ కు మరింత వెసులుబాటు కలిగింది. దూరంగా ఉన్న పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో వాళ్ళ పాదాలు చూపిస్తూ ఉంటారు, నా లాంగ్ స్టాండింగ్ పేషెంట్స్. సో ఆ రకం కూడా పాదాలను కాపాడుతున్నాం. కానీ ఇది మరి ఒకప్పుడు ట్యూబర్క్లోసిస్ ఎట్లాగో ఇప్పుడు క్యాన్సర్ ఎట్లాగో, దిస్ ఈజ్ ఏ నాన్ కమ్యూనికబుల్ డిజాస్టర్ టు ది ఎస్పెషలీ టు ఇండియా, డెవలపింగ్ కంట్రీ. మన ఆహార అలవాట్లన్నీ మారిపోయినాయి. తెలంగాణలో జొన్నలు సజ్జలు తింటాం, కొర్రలు తింటాం మానేసాం. ఫ్రైడ్ రైస్, మంచూరియాలు, వైట్ పాలిష్డ్ రైస్, సన్న బియ్యం తింటున్నాం. సో దట్ ఆటోమేటికల్లీ ట్రిగ్గర్స్ ది టైప్ 2 డయాబెటీస్. కాబట్టి ఈ పాదాలను కాపాడుకోవటం అనేది ఎంతమంది మెడికల్ కమ్యూనిటీలో వైద్య సిబ్బందికి కూడా చాలా ట్రైనింగ్ అవసరం ఉన్నది. కానీ ఇదొక డిజాస్టర్, ఇదొక నాన్ ఇన్ఫెక్టివ్ ఎపిడమిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ డయాబెటిక్ ఒకసారి వచ్చిన తర్వాత మీరు అన్నారు కాలంలో స్పర్శ ఉండదు అనేసి, స్పర్శ మెల్లిగా పోతుంది. ఇది ప్రివెంట్ చేయడానికి ఏమైనా లెగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? బ్లడ్ సర్క్యులేట్ ఒకటి షుగర్ కంట్రోల్లో ఉంటాం ఒకటి. రెండవది వచ్చేసి ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటామండి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మన కార్డియో, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా ప్రివెంట్ చేస్తుందని ప్రూవ్ అయింది. వీటన్నిటికంటే షుగర్ కంట్రోల్లో ఉండాలండి. తర్వాత ఆల్కహాల్ అనేది దీనికి డబుల్ బ్యారెల్ గన్ లాంటిది, డేంజర్ చేయడానికి. ఒక పక్క షుగరు, రెండో పక్క ఆల్కహాల్. దాన్ని లిమిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కంటే మూడోది చాలా డేంజరస్ స్మోకింగ్ హ్యాస్ టు బి ప్రొహిబిటెడ్. ఈ స్మోకింగ్ కనుక డయాబెటీస్ తోటి కలిసిందంటే, ఆ బ్లడ్ వెసల్స్ కనుక ఎఫెక్ట్ అయినాయి అంటే పాదాలను కాపాడటం చాలా కష్టం అండి. ఒక్కసారి మొదలైన తర్వాత వాళ్ళు వాకింగ్ కూడా చేయలేరు, ఎందుకంటే హార్ట్కి ఏమవుతుందో అని తెలియదు కదా. కాబట్టి ఇవన్నీ రాకముందే ప్రివెన్షన్ అంటే ఆల్కహాల్, లిమిట్ ది ఆల్కహాల్, నో స్మోకింగ్ స్ట్రిక్ట్లీ, మోర్ ఫైబర్ ఇన్ ది ఫుడ్, more vegetables, less red meat, automatically helps. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆంపిటేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ బాధ వర్ణనాతీతమే. సో చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఒక సోషలాజికల్ ఇష్యూ అండి, సామాజిక సమస్య. ఒకసారి ఆంపిటేషన్ అయిన తర్వాత చాలామంది వాళ్ళ పాత ఉద్యోగాల్లోకి వెళ్ళలేరు. చాలామంది వాళ్ళ పాత ఉద్యోగాల్లోకి వెళ్ళలేరు. తర్వాత మెనీ టైమ్స్ ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అనేది అవుతుందండి. విడాకులు, ఈ సమస్యలు మొదలవుతాయి. తర్వాత యాంపుటేషన్ ముందు పుండ్ల వల్ల కూడా సోషల్ స్టిగ్మా అంటామండి. వాళ్ళు నలుగురిలో కలవలేరు. కట్ ఏంటని అందరు అడుగుతారు, వాసన వస్తుంటుంది. తర్వాత పెళ్ళిళ్ళు, వీటన్నిటికీ సమాజానికి దూరంగా బతుకుతూ ఉంటారు వాళ్ళు. సో యాంపుటేషను అనేది ఒక పర్సన్కి సంబంధించిన వైకల్యం కాదండి, ఇది ఒక సాంఘిక సమస్య కింద మారుతుంది. ఒక సపోజ్ ఈజ్ ఎ బ్రెడ్ విన్నర్, అతను ఒకటే సంపాదిస్తున్నాడు. సో అతని సంపాదన లేకపోతే కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. డివోర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు, కౌన్సిలింగ్లు ఇవన్నీ కూడా పెరుగుతాయండి. సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ 21st సెంచరీ ప్రస్తుతము యాంపుటేషన్ అయిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ పాత ఉద్యోగాలకు ఎలా వెళ్ళగలిగేటట్టు చేయాలి, వాళ్ళ సాంఘికంగా సమస్యలు లేకుండా ఎలా చేయాలి, కుటుంబానికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ కూడా చాలా ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నది.
ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే చాలా మంది ఫోకస్ చేయని సబ్జెక్ట్ ఇది. ఒకవేళ ఫోకస్ చేసినా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలో తెలీదు. మీరు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద హాస్పిటల్ వారికి, ప్రసారం చేస్తున్న HMTV వారికి, సహనంతో విన్న ప్రేక్షకులకి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.